సామాన్యుడి జోబుకు ధరల చిల్లు. మొత్తం సామాన్యుడి జోబు మొత్తం ఖాళీ అయిపోతుంది. అసలు ఎందుకు ఇంత దారుణంగా రేట్లు పెరిగిపోయాయి? కూరగాయలు గాని, రేషన్ గాని ఇయన్నీ కూడా ఎందుకు ఇంతలా పెరగడానికి కారణం, ఇంకా ఏమేమి పెరుగుతున్నాయనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మార్చిలో 3.4% ద్రవ్యోల్బణం. యుద్ధ శాఖతో బడ్జెట్ అస్తవ్యస్తమే. అమెరికా యుద్ధోన్మాదంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తల వాతావరణం భారత సామాన్యుడు కష్టార్జితాన్ని అమాంతం హరించి వేస్తుందన్నమాట. ధరలు బగ్గుమనడంతో ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.21% ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం చూసి మార్చి నాటికి 3.4% ఎగిసింది. ఇది పేద మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది మరింత పెరగొచ్చని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదంలో పశ్చిమాసియాలో రేపిన యుద్ధ చిచ్చుతో హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి పరిణామాలతో ముడి చమురు ధరలు బ్యారెలకు $100 మాలుకున్న ధరలు నిత్యావసరాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. ప్రజల కడుపు కొట్టేలా మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 3.87% ఎగబాకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా అంటే 3.63% నమోదు కావడంతో పల్లెవాసులు ఆదాయాలు సన్నగిల్లుతున్నాయన్నమాట. ఫిబ్రవరిలో 3.47% ఉన్న ఆహార ధరలు మరింత పెరగడం వల్ల నిత్యం వాడే వస్తువుల ఖరీదు పెరిగి సంపాదనలో అత్యధిక భాగం కేవలం తిండికి ఖర్చు అవుతోంది. ఆదాయం స్థిరంగా ఉండి ఖర్చులు ఇలా పెరగడం వల్ల ప్రజల పొదుపు హరించుకుపోవడమే కాకుండా జీవన ప్రమాణాలను దిగజార్చుకుంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఆభరణాల మార్కెట్లో ధరల పెరుగుదల ఊహకందని స్థాయికి చేరింది. వెండి ఆభరణాల ధరలు ఏకంగా 148.61% పెరగడం, బంగారం ప్లాటినం ధరలు 45.92% ఎగబాకడం సామాన్యుడికి ఆభరణాలను అందని ద్రాక్షగా మార్చాయి. అయితే ఆపద కాలంలో ఆదుకుంటాయని నమ్ముకునే బంగారాన్ని కొనుగోలు చేసే శక్తిని సామాన్యుడు కోల్పోవడం వారి భవిష్యత్తు ఆర్థిక భద్రతను దెబ్బతీసే అంశం. రూపాయి విలువ 95 చేరువలో బలహీనపడడంతో దిగుమతి చేసుకున్న ప్రతి వస్తువు భారం ప్రజలపైనే పడుతుందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున అంటే 4.6% ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేయడం భవిష్యత్తుపై భయాన్ని కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా వచ్చే 40% చమురు దిగుమతులను ఆటంకం కలిగితే ధరల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ప్రజల ఆదాయాలను ఈ ధరల పెరుగుదల నిశ్శబ్దంగా మింగేయడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా సామాన్యుడి జీవనంపై కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చని విశ్లేషిస్తూ వస్తూ ఉన్నారు. ఆదాయాలు పెరగని స్థితిలో ఇలా నిత్యావసరాలు ధరలు పెరగడం అనేది ప్రజల నికర ఆదాయాన్ని హరించి వేసే పరిణామాలు అత్యంత ఆందోళనకరమని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ సామాన్య ప్రజలకే అన్ని ఇబ్బందులు కూడాను ఇటువంటి యుద్ధాలు రావడం వల్ల. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.